హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాడి ప్రసాద్. నార్మల్గా మనం వాచెస్ అంటే ఎంత కాస్ట్ పెట్టుకుంటాం, 500, 1000 ఇంకా బడ్జెట్ బట్టి ఆ టైంని బట్టి అయితే కొంటూ ఉంటాం. కానీ ఈ వాచ్ రేటు US అయితే $1.5 మిలియన్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 13 కోట్ల ఆల్మోస్ట్ 73 లక్షలని అయితే చెప్పొచ్చు అనమాట. సో అంత కాస్ట్ అయితే ఉంటుంది ఒక్క వాచ్. మరి ఈ వాచ్ కంపెనీ ఏంటో తెలుసా? జాకబ్ పార్ట్నర్ కో అని అమెరికన్ బ్రాండ్ అనమాట. వాళ్ళు ముందుగా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తారు. ఇంత లగ్జరీ వాచ్ ఎవరయ్యా వాడుతున్నారు అంటే కనుక అనంత్ అంబానీ గారండి. అదేనండి, ముఖేష్ అంబానీ గారు అబ్బాయి అని. ఇందులో స్పెషాలిటీ ఏముంది, టైమే కదా చూపించేదంటే అదే రాంగ్. అందులో ఏకంగా ఆయన బొమ్మ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆయన వంతారా అని చెప్పి అడవి సంరక్షణ గురించి అయితే మాత్రం, అంటే అడవిలో వన్యమృగాలు ఉంటాయి కదా, మీకు ఓపెన్గా చెప్పాలంటే ఏనుగులు, పులులు, సింహాలు ఇవి ఉంటాయి కదా. సో అలాంటి వాటిని అన్నిటినీ రక్షించడానికి గాను గుజరాత్లో అయితే ఆయన ఏర్పాటు చేసిన ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వంతారా ఫారెస్ట్ థీమ్తో అయితే ఇది రెడీ చేయబడింది. ఇది కూడా ఈ ఇయర్కి అంటే 2026కి గాను తయారు చేసి ఇచ్చారు జనవరిలో. మరి వాచ్ మెయిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మధ్యలో అనంత్ అంబానీ గారిని పోలి ఉండే ఒక చిన్న బొమ్మ అయితే ఉంటుందన్నమాట. అది మనకి నీలం రంగు చొక్కా ఒకటి వేసుకొని ఉంటుందన్నమాట. ఆ బొమ్మకి అటు ఇటు ఒక సింహం అలాగే ఒక బెంగాల్ టైగర్ బొమ్మలు ఉంటాయి. మరి ఈ మాత్రానికి ఎంత కాస్ట్ అంటే అందులో వాడే డైమండ్స్ వల్ల అంత కాస్ట్ అనమాట. మీరు విన్నది కరెక్టే, అందులో డైమండ్స్ అయితే యూజ్ చేశారు. ఈ వాచ్ మొత్తం 397 డైమండ్స్తో అయితే రెడీ చేశారనమాట. అంటే 21.98 క్యారెట్లు. అంతేకాకుండా ఇందులో గ్రీన్ సఫైర్స్ కూడా వాడారు, అంటే అవి కూడా డైమండ్సే. అలాగే గ్రానైట్స్ కూడా వాడి తయారు చేశారు. ఇక్కడికి అంటే గుజరాత్లో ఏదైతే ఈయన ఏర్పాటు చేశారో అక్కడికి ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీ గారు కూడా వచ్చారనమాట. ఆయన వచ్చి అక్కడ మొత్తం అంతా చూసి వెళ్ళినందుకు గాను అనంత్ అంబానీ గారు 11 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే అనే వాచ్ను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇవన్నీ ఓకే. అసలు ఆ వంతారా ఏంటి అంటే కనుక అది దాదాపు 3000 నుంచి 3500 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఏర్పాటు చేశారనమాట. ఓపెన్గా చెప్పాలంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్, అంటే ఆయన రెడీ చేసిన అడవి అని అయితే చెప్పచ్చు. ఇందులో స్పెషాలిటీ ఏంటి భయ్యా అంటే కనుక సుమారు 1,00,000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది జంతువుల కోసం మాత్రమే ఇందులో హాస్పిటల్ అనమాట. అందులోనే ఎంఆర్ఐ, సిటీ స్కాను, ఎక్స్రే, ఐసీయూ మరియు డయాలసిస్ అన్నీ కూడా అక్కడే చేయగలరనమాట డాక్టర్స్. అంతేకాకుండా లైవ్గా అంటే బ్రతికున్న ఏనుగులే దాదాపు 200 అయితే ఉన్నాయన్నమాట ఆ అడవి లోపల. వాటి కోసం మళ్ళీ స్పెషల్గా హైడ్రోథెరపీ పూల్స్, అంతేకాకుండా ఆయుర్వేదిక్ చికిత్స, ముల్తానీ మట్టి మసాజులు కూడా వాటి కోసం అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా దెబ్బ తగిలినా లేదా కొంతమంది హంటర్స్ వెళ్తూ ఉంటారు కదా అడవికి, అలాగా సో వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి సింహాలు, పులులు, చిరుతపుళ్ళు, అంతేకాక ఇంకా చాలా క్రూరమైన మృగాలు ఉంటాయి కదా, సో వాటి కోసం కూడా అడవిలాగా సపరేట్గా డిజైన్ చేయించారనమాట అనంత్ అంబానీ గారు. ఏంటి మన ఇండియాలో ఉన్న అడవిలో మృగాల్ని కాపాడడానికి ఇంత పెద్ద ప్లేస్ అంటే ఓన్లీ మన ఇండియాలోనే కాదు, మెక్సికో, వెనిజులా ఇలా ప్రపంచంలో ఉన్న అడవుల్లో ఏవైతే గాయపడి ఉన్నాయో లేదు అంటే సరైన ఆహారం అవి దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాయో ఆ జంతువులను అన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ సేఫ్గా అయితే చూసుకుంటూ ఉంటారు. ఇది ఓన్లీ గుజరాత్కి మాత్రమే పరిమితం కాదనమాట. ఇలాంటిదే తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలి అని 2025 డిసెంబర్లో అయితే ఒక తీర్మానం చేసుకున్నారు, అంటే ఒప్పందం చేసుకున్నారని చెప్పచ్చు. సో త్వరలో ఇలాంటిది తెలంగాణలో కూడా చూడబోతున్నాం అనమాట. అవునా, ఇన్నున్నాయా మనం వెళ్ళి చూసేయచ్చా అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదనమాట. ఓన్లీ ఎవరైతే ఆ యానిమల్స్ని సేవ్ చేస్తూ ఉంటారో, అక్కడ సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు, డాక్టర్స్, అంతేకాకుండా కొంతమంది సైంటిస్టులు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం అంతా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే అలో అనమాట. అదేంటి భయ్య అంత డబ్బుండి అలాగే అంత పేరుండి ఇలా చేయటం ఏంటి అంటే కనుక ఇదంతా కూడా అనంత్ అంబానీ గారి కళ అంట. సో ఆయన కళ ఏంటి అంటే కనుక ఇలా ఏవైతే ఇబ్బంది పడుతూ ఉంటాయో ఆ మృగాల్ని, ఆ జంతువుల్ని తెచ్చి అక్కడైతే చూసుకోవడం ఆయనకి చాలా ఇష్టమట. ఎందుకంటే ఆయన యానిమల్స్లో గణేశుడిని చూస్తారు, అంటే వినాయకుడిని చూస్తారంట. సో వాటికి సేవ చేస్తే, అంటే నోరులేని జంతువులకి సేవ చేస్తే ఆటోమేటిక్గా దేవుడికి సేవ చేసిన దాంతో సమానం అని చెప్పి ఆయన భావిస్తారంట. అందుకని ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి గుర్తుగానే ఈయనైతే ఈ వాచ్ని ముందుగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించి 2026 జనవరికి వచ్చేలా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అదనమాట విషయం. చేతికి పెట్టుకునే చిన్న వాచ్ వెనకాల ఇంత కథ అయితే ఉంది. సో మరి ఓవరాల్గా దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి, డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి, కరెంట్ అఫైర్స్ వస్తుంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను మీ ఆటగాడి ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.